హలో టేస్టీ ఫెలోస్, ఎలా ఉన్నారు? మన ఛానల్లో మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో చూడడంతో పాటు మంచి మంచి టూరిజం ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. కానీ నిజానికి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మన అన్ని ఫుడ్ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసాం. వర్షాకాలం వచ్చేసింది, క్లైమేట్ చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పటి నుండి అయితే మనం వీలాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మొదటిగా మన ఫస్ట్ వీలాగ్ వచ్చేసి సంగీ టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అయితే నేనైతే అనుకున్నాను. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఒక పీస్ఫుల్ ప్రదేశంతో పాటు నాకు ఫేవరెట్ టెంపుల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దానికోసం నేనైతే సంగీ టెంపుల్కి అయితే విచ్చేసాను. నేను మా బ్రదర్స్తో పాటు బైక్ మీద అయితే వచ్చేసాము. ఇక్కడికి ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఫస్ట్ మన కెమెరా అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో కెమెరాస్ అయితే అలవలేదు అన్నారు. సో దానివల్ల నేనైతే మొబైల్తో అయితే షూట్ అయితే చేస్తున్నాను. సో కెమెరా అయితే బయటనే పెట్టమన్నారు, దానికోసం నేను బయటనే పెట్టేశాను. మ్యాక్సిమం మీరు ఎవరైనా కెమెరాస్ క్యారీ చేసినట్లయితే అవైతే అవాయిడ్ అయితే చేయండి. మ్యాక్సిమం మొబైల్స్ అయితే తెచ్చుకోండి, దాంతో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏదైనా వీడియోగా తీసుకోవాలనుకుంటే. సో నేను అలా స్టార్ట్ అయితే అయ్యాను. సో బైక్ మీద అలా పైకి అయితే వెళ్ళాము. వెళ్తుంటే లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సో పైకి అయితే వెళ్ళాము, బైక్ అయితే పార్క్ చేశాను. సో అక్కడ నేనైతే బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేసి కాళ్ళు అయితే శుభ్రంగా కడుక్కొని నేనైతే దర్శనానికి అయితే ముందుకెళ్ళాను. ఇది వచ్చేసి ఫస్ట్ వ్యూ అండి. ఈ గోపురము చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి మెట్ల మార్గము. సో ఎవరైనా టెంపుల్కి పైకి రావాలి అనుకుంటే ఈ మెట్ల ద్వారా కూడా పైకి అయితే రావచ్చు. సో మెయిన్గా చాలామంది మెట్ల ద్వారా అయితే పైకి అయితే రావడానికి అయితే ట్రై చేస్తుంటారు. కొంతమంది అయితే బైక్ వేసుకొని కార్లు వేసుకొని అయితే పైకి అయితే వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకో సజెషన్ ఏంటంటే, మీకు ఫస్ట్ ఒక సజెషన్ చెప్పాను ఏంటంటే, మీరైతే కెమెరాస్ అయితే క్యారీ చేయకండి, వాళ్ళైతే అలౌ చేయట్లేదు అని చెప్పాను కదా. అండ్ మీకు చెప్పే రెండో సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే కోతులు ఉన్నాయో వాటితో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విలువైన వస్తువులు ఉన్నా, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మన చేతిలో ఉన్నా కూడా అవి అయితే లాక్కుని అయితే వెళ్ళిపోతున్నాయి. అండ్ వాటితో ఇది కొద్ది ఇబ్బంది. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే, వీటితో కొద్దిసేపు అయితే ప్రశాంతంగా అయితే ఆడుకోవచ్చు. వీటితో ఆడుకోనికి అయితే చాలా ఫన్నీగా ఉంది. సో వాటితో అలా టైం పాస్ చేయొచ్చు. అండ్ నేనైతే కొద్దిగా ముందుకు సాగిపోయాను. ముందుకు వెళ్ళగానే కొంతమంది ఫోటోస్ అయితే కనిపించాయి. ఆ తర్వాత ముందుకు వెళ్ళగానే మనకైతే ధ్వజస్తంభం అయితే కనిపించింది. సో దీనికైతే ఒక దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్ళాను. సో ఇది సంగీ టెంపుల్కి సంబంధించిన ఓవరాల్ వ్యూ అండి. సో వ్యూ అనేది చాలా బాగుంది. అండ్ అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చూడడానికి లొకేషన్స్ అండ్ చాలా కలర్ఫుల్గా అయితే నాకైతే కనిపించింది. సో దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే షార్ట్స్ విధంగా అయితే తీశాను. అంటే ప్రొఫెషనల్ లెవెల్లో కాకుండా నాకు తోచిన విధంగా అయితే నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీశాను. సో వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చూడండి, నార్మల్గా అయితే తీశాను. సో ఇంతలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే కొద్దిగా సపోర్ట్గా అయితే నిలవండి. అలా కొన్ని వీడియోస్ తీసిన తర్వాత నేనైతే శ్రీ రామలింగేశ్వర స్వామి అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను. సో ఇక్కడైతే ఫ్రంట్లో నందీశ్వరుడు అయితే ఉన్నాడు. సో అక్కడ నుంచి నేను కొద్దిగా ముందుకు కాగానే మనకు అయ్యగారు అయితే కనిపించారు. వీరెందుకో చాలా దిగులుగా ఉన్నారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకైతే ఏంటో తెలియదు. సో అక్కడికి వెళ్ళినాక శ్రీ రామలింగేశ్వర స్వామికి అలా దర్శించుకొని మనకు రైట్ సైడ్లో ఉన్న శ్రీ కమలాంబిక దేవిని అయితే దర్శించుకున్నాను. సో చాలా బాగుంది. అండ్ ఇది ఒక పీస్ఫుల్ ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కపుల్స్ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో. ఎవరైనా ఫ్యామిలీ ఉన్నా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, ఎవరైనా న్యూ కపుల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈవినింగ్ టైంలో అలా 4-5 టైంలో అలా వచ్చేసి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అలా టైం స్పెండ్ చేస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది. సో ఇక్కడ అయితే కొన్ని చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని అయితే దర్శించుకున్నాను. సో ఇక్కడ చాలా బాగుంది. సో ఇక్కడికి వెళ్ళగానే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. సో అక్కడైతే ప్రసాదం పెడుతున్నారు. అది మన దాకా వస్తుందో అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాలేదు. అది ముందుగానే అయిపోయింది, అక్కడికి అయిపోయింది. సో దాన్ని అయితే ఆశలు ఎదుర్కొని మనం సొంతంగా తీసుకుందామని అయితే ముందుకెళ్ళాము. సో దయచేసి ఇప్పటివరకు ఈ యొక్క వీడియోకి ఎవరైనా లైక్ కొట్టినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ యొక్క అమూల్యమైన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కామెంట్ రూపంలో తెలపండి. సో బయట ఓవర్వ్యూ అయితే చూడండి. ఓవర్వ్యూ కూడా చాలా బాగుంది. కొండలు అండ్ పచ్చదనంతో కూడుకున్నది. సో అవుటర్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఆ తర్వాత ఆ ఓవర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నేనైతే ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్ళాను. సో ఆ లడ్డూలు తీసుకొని పులిహోర తీసుకుందామని చెప్పాను. ఫస్ట్ అయితే నేనైతే చాలా దూపగా ఉంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని తాగేశాను. ఆ తర్వాత ఒక 3 లడ్డూలు, ఒక 3 పులిహోర పొట్లాలు తీసుకున్నాను. తీసుకొని నేను వస్తుంటే ఫస్ట్ మీకు సజెషన్ ఇచ్చాను కదా, ఇక్కడ ఏదైనా వస్తువులు ఉంటే గుంజుకుంటుందని. దాని గల కారణం ఏంటంటే, నా చేతిలో ఉన్న ఒక లడ్డుని అయితే కోతి గుంజుకోవడం అయితే పోయింది. అది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి గుంజుకొని అయితే పోయింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇంకొక పులిహోర పొట్ట తీసుకొని మా తమ్ముడు అయితే అక్కడ ఉన్న శునకానికి అయితే తినిపించారు. సో ఇది ఓవరాల్గా మేము చేసిన ఫస్ట్ వీలాగ్ అండి. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది వీలాగ్ అయితే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రకృతి అనేది చాలా అందంగా ఉంది. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో దానికోసం ఇక్కడైతే నేను
స్టార్టింగ్ వీలాగ్గా చేశాను. సో ప్రకృతి చాలా బాగుంటుంది, పచ్చదనంతో కూడుకుంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే ఈ సంగీతం అయితే ఒకసారి సందర్శించండి. అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.